ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని తెరిచి మొదటి దినవృత్తాంతాల గ్రంథం, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 10వ వాక్యంలో ఉన్నటువంటి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. మరి అక్కడ ఎబ్బేజు ప్రార్థన మనకు కనబడుతుంది. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మాటను మనం గమనిస్తే మరి ఇక్కడ నేను ఎబ్బేజు ప్రార్థన అంతటినీ నేను చెప్పట్లేదు. ఆయా సమయాల్లో మన ఎబ్బేజు ప్రార్థన గురించి మనం వినున్నాము. కానీ ఒక మాట మాత్రం మనం గమనించినట్లయితే ఎబ్బేజు అక్కడ మరి 3 భాగాలుగా మనం చూస్తూ ఉంటాము. నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు, నా సరిహద్దుల్ని నువ్వు విశాలపరచు, అలాగే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయి ప్రభా, దయచేసి నాకు కీడు రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తాడు. మనం గమనిస్తే మరి ముందు అతను కోరుకున్నది నిశ్చయంగా ఆశీర్వాదం దయచేయి, అలాగే నన్ను విశాలపరచు. చివరిగా అతను చేస్తున్న ప్రార్థన, నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి మరి నాకు కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మరి మనం గమనిస్తే ఆ ప్రార్థనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆశీర్వాదించమని విశాలపరచమని అడుగుతున్నాడని ఆ విషయాలు మనం కొంచెం ప్రక్కన పెడితే, ఆశీర్వాదాన్ని, దీవెనను, విస్తరణను, ఆశీర్వాదం కోరుకున్నాడు. మనం ఆశీర్వదించబడటమే కాదు, మనం విస్తరించాలి తప్పనిసరిగా. ఆ విస్తరించబడిన తరువాత అతను కోరుకుంటున్న ఒక ప్రార్థన ఏంటంటే, 3వ ఆ మాటను మనం చూస్తే, నాకు నీ చేయి తోడుగా ఉండ దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అది ఉదయకాలాన మనం గమనించాల్సింది. అంటే మనం చూసినట్లయితే ఎబ్బేజు అనే మాటకి అర్థం వేదన అని మనం చూస్తూ ఉన్నాము. మరి చాలామంది వ్యక్తిగత జీవితాల్లో అనేకమైనటువంటి వేదనలు గుండా మనం ఒక్కొక్కసారి వెళుతూ ఉంటాము. మరి ఎబ్బేజు జీవితంలో కూడా అనేకమైన వేదనలు అనుభవిస్తూ తల్లే అతనికి వేదన అని పేరు పెట్టినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాము. కనుక ఈ ఉదయకాలపు వేళ నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నీవు ఏదైనా వేదనల గుండా నువ్వు వెళుతూ ఉంటే, ఒక్కొక్కసారి మన జీవితాల్లో వేదనలు కలుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ మన మనసు ఎలా ఉంటుందని, ప్రత్యేకంగా సాతానుగాడు మరి ఎక్కువగా మనల్ని మనలో ఉన్నటువంటి ప్లస్ కంటే కూడా మైనస్లు ఎక్కువ చూపిస్తూ ఉంటా మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. ఆ సమయాన మనము వాడి ఆయుధానికి మనం బలి కాకూడదు. తప్పనిసరిగా ఎంతటి వారైనా వారి ఎదుట అతిథులేం కాదు. మరి మనం గమనిస్తే చాలామంది జీవితాల్లో మనకు అర్థం కావాలంటే, సాతానుగాడు మనకి కలిగే వేదనల్ని, బాధల్ని ఎక్కువగా మన దృష్టికి తీసుకుని వస్తా మనల్ని కృంగదీస్తూ ఉంటాడు. అంటే మనుషుల్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. మొదటి గుంపు ఎలాంటిదంటే, ఎక్కువగా వాళ్ళకి కలిగేటటువంటి కష్టాలని, సమస్యల్ని మాత్రమే చూస్తూ ఉంటారు. 2వ గుంపు వారు ఉంటారు, దేవుడి వాళ్ళకి కలుగు చేసిన ఆశీర్వాదాలను చూసుకుంటూ దేవుడిని స్తుతించే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. హల్లెలూయా. మనకు అర్థం కావాలంటే, మనం ఒక గులాబీ చెట్టు దగ్గరికి వెళితే చాలామంది కళ్ళు ఎలా కనపడతాయి, ఏం చూస్తారు? దాదాపుగా చాలా మట్టుకు గులాబీలకి, ఆ చెట్టుకున్నటువంటి గులాబీలను చూసి ఈ గులాబీ పూలు ఎంత రమ్యంగా ఉన్నాయా అని గులాబీలను చూసి సంతోషించే వాళ్ళు ఒక గుంపు అయితే, కొంతమంది అనుకుంటారు ఏముంది అన్ని ముళ్ళేగా అని అంటారు. అవునా? ఏముంది ఈ చెట్టుకి మొత్తం ముళ్ళే కదా అనేవాళ్ళు కొందరు. అంటే వీళ్ళ చూపు ఎలా ఉంటుందంటే, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాల కంటే కూడా, అలాగే మన వ్యక్తిగత జీవితంలో కూడా సాతానుగాడు మన జీవితాల్లో మనకి కలుగుతున్నటువంటి వేదనల్ని ఎక్కువగా చూపిస్తూ మనల్ని కృంగదీయాలని చూస్తూ ఉంటాడు. మనలో ఉండాల్సినటువంటి ఒక గొప్ప ఆత్మీయ రహస్యం ఏంటంటే, నిజమే మరి మనం ఎవరం కూడా
పైన ఊడిపడలేదు. మన ఈ లోకంలో ఈ రక్తమాంసాలలో మనం కలిగి ఉన్నాము కనుక తప్పనిసరిగా మనము కూడా అలాంటి అనుభవాలు కూడా వెళ్తాం కనుక అలాంటి అనుభవాల మధ్యలో మనం చేయవలసిన ఒక ఆత్మీయ రహస్యం, మనం వాటిని ఎలా ఎదిరించగలుగుతామంటే, అదిగో వాళ్ళు కనుక అన్నీ ముళ్ళేగా అన్నప్పుడు ఇక గులాబీ వాళ్ళకి కనబడదు, ఇక గులాబీని వాళ్ళు ప్రేమించరు. అలాగే మన జీవితాల్లో నిజమే అనేకమైన ముళ్ళు ఉన్నాయి, కానీ ఆ ముళ్ళ పైన ఉన్నటువంటి ఆ గులాబీ అందాన్ని నువ్వేనాడైనా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను కూర్చొని కనుక నువ్వు స్తుతిస్తే మన జీవితాల్లో ఉన్న ముళ్ళు అసలు ముళ్ళుగా కనబడవు. ఆయన ఆశీర్వాదాలు మనం ఎప్పుడు కూడా ఆయా సమయాల్లో సాతానుగాడు మనల్ని కృంగదీస్తూ ఉన్నప్పుడు, సాతానా ఈ ముళ్ళు ఉండబట్టే నా జీవితంలో అనేకమైనటువంటి గులాబీల యొక్క పరిమళాన్ని నేను చూడగలుగుతున్నాను. గులాబీ యొక్క పరిమళం చాలా ప్రత్యేకమైనది. ఎన్నో పూలు పోస్తూ ఉంటాయి, కానీ గులాబీకి ఉన్నటువంటి ప్రత్యేకత వేరు, దానికి ఉన్న అట్రాక్షన్ వేరు, దానికి ఉన్న వాల్యూ కూడా వేరు. అయినప్పటికీ దానికి అనేకమైన ముళ్ళు ఉన్నప్పటికీ కూడా దానికి దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి గుర్తింపు మరి ఏ పూలకి లేనంత గులాబీ దానికి దేవుడు అంటే శ్రేష్టతని ఇచ్చాడు. అయితే దానికి జీవితంలో మన జీవితాల్లో ఎన్ని ముళ్ళు ఉంటాయో అంతగా మన జీవితాల్లో అలాంటి పరిమళమైనటువంటి జీవితంగా మన జీవితాన్ని చేస్తాడు. వాటిని మనం గుర్తించు వారంగా మనం ఉండాలి ముందుగా. హల్లెలూయా. అయితే ఈ మాట మనం గమనించినప్పుడు ఇదిగో వేదన కలిగినటువంటి వాడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. ఈ ఉదయకాలాన్ని ఈ మాటను మనం గమనిస్తే యెబేజు మరి దీవెని కోరుకున్నాడు కదా, విస్తరించమని ఇంకా ఆ ఆశీర్వాదాన్ని ఇంకా అయ్యా నన్ను దీవించు, ఆ తర్వాత నా సరిహద్దుల్ని ఇంకా నువ్వు విశాలపరిచయ్యా అని కోరుకున్నాడు కదా. మరలా ఈ ప్రార్థన ప్రత్యేకంగా ఎందుకు చేశాడంటే, యెబేషు తను ముందున్నటువంటి పితరుల యొక్క చరిత్రలు విన్నాడు, కొందరిని చూశాడు, కొందరి యొక్క జీవితాలను ఇతను విన్నాడు. వారు ఎవరు అని మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే కొందరిని మీకు నేను ముందుకు తీసుకుని వస్తాను. ఎందుకంటే ఇతను కూడా కొందరు పితరులను చూశాడు. ఎలా ఉన్నారంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, దేవుని యొక్క తోడును అనుభవించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దేవుని మరచిపోయి వ్యర్థులుగా మారిపోయారు. కనుక యెబేజు కోరుకుంటున్నాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించి విస్తరించడమే కాదయ్యా, నేను ఆ తరువాత నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలయ్యా, ఎందుకంటే నేను తప్పిపోకూడదు. నేను నీవిచ్చిన దీవెనలు పొందుకొని నిన్ను మర్చిపోతే ఇంకా నా జీవితం వ్యర్థమైపోతుంది, కనుక నీ హస్తం ముందు నాకు తోడుగా ఉండాలి అని ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయడం మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనం గమనిస్తే ఉజ్జియాని మనం చూస్తూ ఉంటాము. ఉజ్జియా అనే రాజు చాలా తక్కువ వయసులో, చాలా చిన్న వయసులో మరి ఈ మాటలు మరి 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్య భాగంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అన్నీ చదివే సమయం కాదు కనుక ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట ఎలాంటిదంటే, ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరాలు ఏలెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఉజ్జియా రాజు 16 సంవత్సరాల ప్రాయంలో రాజుగా మరి తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభిస్తే దాదాపు 52 సంవత్సరాలు దేవుని మరి రాజుగా మరి అతను రాజరికాన్ని అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు 16 సంవత్సరాలు అప్పుడు రాజు అయితే 52 సంవత్సరాలు ఆ దేశాన్ని ఏలినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ ఉజ్జియాను మనం చూస్తే ఉజ్జియాను గురించి అదే అధ్యాయంలో రాయబడిన మాటలు, అతడంట అన్ని సంవత్సరాలు చక్కగా ఏకదాటిగా అంత గొప్పగా రాజ్యాన్ని మరి పరిపాలించడానికి గల కారణం చాలా చిన్న వయసులోనే రాజ్యాల్లోనికి రాజుగా మరి అతను నియమించబడిన తరువాత అతడు తన జీవితంలో యెహోవాను ఆశ్రయించడం ప్రారంభించాడు. యెహోవాను ఎప్పుడైతే ఆశ్రయించాడో అతని జీవితంలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక దీవెన కూడా ప్రారంభించబడింది. ఎలా చెప్పగలుగుతారు అని అంటే, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని హస్తము ఎవరికైతే తోడుగా ఉంటుందో వారు, అంటే దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో,
వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. దేవుని హస్తం తోడుగా ఉంటే వాళ్ళు నిశ్చయంగా ఏమవుతారంటే తప్పనిసరిగా వారు ఆశీర్వదించబడతారు. దానికి సాక్ష్యమే ఈ ఉజ్జియా. అతడు ముందుగా దేవుని ఆశ్రయించాడు, కనుకే దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నప్పుడు అతడు ఆశీర్వదించడం ప్రారంభించబడింది. అతని జీవితంలో ఆ దేవుని యొక్క ఆశీర్వాదం. అయితే ఎప్పుడైతే దేవుడు అతనిని ఆశీర్వదించాడో, అన్ని సంవత్సరాలు రాజుగా చేశాడని మాట మంచిదే, కానీ దేవుడిని ఆశ్రయించిన ఉజ్జియా జీవితంలో ఆశీర్వాదం ప్రారంభించబడితే అతడంట స్థిరపడిన తరువాత మనసున గర్వించినప్పుడు ఎంతగా గర్వించాడు అనంటే, ఒక రోజున మరి యాజకులు చేయవలసినటువంటి ధూపార్తిని చేతపట్టుకొని చాలా ఉగ్రుడై వాళ్ళంతా చెప్తున్నారు, ఉజ్జియా పొరపాటును కూడా నువ్వు వెళ్ళొద్దు, ఇది నువ్వు చేయాల్సిన పని కాదు, ఇది దైవ సేవకులు యాజకులు చేయాల్సిన పనిని నువ్వు రాజువు నువ్వు చేయకూడదు ఉజ్జియా అంటే, నా తెలీదా అన్నట్లుగా, నేను రాజును కదా, నేను ఇది కూడా చేయగలను, అంతేకాదు ఒక విధంగా దేవునితో సమానంగా భావించుకొని అతను ఎంతో ఉగ్రుడై దైవజనుల మీద ఉగ్రుడైపోయాక మరి ధూపార్తిని చేతపట్టుకుని బయలుదేరి వెళుతున్నప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు. యాజకులు కేకలు వేస్తూ చెప్తున్నారు, ఉజ్జియా వద్దు అని అంటే వెనుకుండా బయలుదేరి వెళుతూ ఉండగానే ఏదో తెలియదు అలాగ నొసటి మీద ఏదో పగిలినట్టుగా శబ్దం రావడం. ఆ సమయంలో అతను చూసుకుంటే రక్తము చీము కారడం ప్రారంభించింది. ఏం జరిగిందంటే మరి అతనిలో నుంచి గమనించినప్పుడు కుష్టు వ్యాధి బయలుదేరింది. అందరూ కూడా ఇదిగో కుష్టు వ్యాధిగ్రస్తులని గమనించినప్పుడు యాజకులంతా అతన్ని ఊరికి వెలుపటికి తోలివేయడం జరిగింది. ఎందుకంటే అతను కూడా అక్కడి నుండి వెల్లుటికి వేగిరపడినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజులో కుష్టు వ్యాధి కలిగిన వారిని ఊరి వెలుపటికి తోలివేసేవాళ్ళు. వాళ్ళు స్వస్థపడి పరిపూర్ణంగా ముట్టి బాగు చేయబడిన తర్వాత మరల యాజకులు చూసి ప్రకటన చేసేంత వరకు ఊరిలోకి రావడానికి లేని సమయం అది. అలాగా ఉజ్జియాను చూస్తే ఉజ్జియా చనిపోయేంత వరకు కూడా కుష్టు వ్యాధితోనే బ్రతికినట్లుగా మనం చూస్తున్నాం. అతను చనిపోయిన తర్వాత కూడా బోర్డు ఏం పెట్టారంటే ఇతను కుష్టు వ్యాధిగ్రస్తుడని. ఇలాంటి పరిస్థితి ఎందుకు కలిగింది ఉజ్జియాకి అని మనం చూస్తే, ఇతని ప్రారంభం బాగానే ఉంది, దేవుని ఆశ్రయించాడు, ఆశ్రయించిన వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుందని ఎజ్రాలో మనం చూస్తూ ఉన్న ఎజ్రా గ్రంథంలో దేవుని హస్తం తోడుగా ఉన్నందునే అతను ఆశీర్వదించబడ్డాడు. కానీ మనస్సున స్థిరపడిన తరువాత మన ఈ విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. ఒక వ్యక్తి ప్రారంభం మరి చాలా దేవుని మీద ఆధారపడుతూ ఉంటారు, స్థిరపడిన తరువాత మనస్సున గర్వించే అనుభవాలు చూడండి. చాలామంది జీవితాల్లో పర్వాలేదండి, ఉద్యోగం వచ్చింది, తర్వాత ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే మంచి కారు కొనుక్కున్నాను, లేకపోతే పిల్లలకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కలిగారు, దీంతోనే నా జీవితం, ఈ చిన్న చిన్న విషయాలు జరిగినప్పటికీ ఇక నాకు ఏమీ పర్వాలేదు అన్నట్లుగా కాస్త మనసుని గర్వించే అనుభవాలు కొందరి జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. కనుక అలాగే ఉజ్జియా జీవితంలో ఎప్పుడైతే మనస్సున గర్వించాడో అతనికి కుష్టు వ్యాధి ప్రారంభించబడింది. అలాగే మన బైబిల్ గ్రంథంలో మనకు బాగా తెలుసు, శాంసన్ జీవితాన్ని మనం చూసినప్పుడు ప్రారంభం అతనికి దేవుని హస్తం అతనిని బలపరిచినందునే సంసోను గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినట్లుగాను, మరి అతను ఎన్నో సింహాన్ని చీల్చిన అనుభవాలు కావచ్చు, ఫిలిస్తీయుల్ని జయించిన అనుభవాలు కావచ్చు, ఇవన్నీ మనం చూసినప్పుడు శాంసోను బలము కాదు కానీ శాంసోనికి దేవుని హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందంట? ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. శాంసన్ జీవితంలో కూడా దేవుని హస్తం తోడుగా ఉన్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు, సాహస కార్యాలు దేవుని కొరకు చేశాడు. కానీ ఒక దినాన వెళ్ళకూడని ఇంటికి వెళ్ళాడు. దెలీలా ఇంటికి ప్రవేశించినప్పుడు ఆమె ఎంతో లాలన చేసినట్లుగా, ఎందుకంటే అప్పటికే ఆమె ఫిలిష్తీయుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఉంది. ఎందుకంటే శాంసోన్ని పట్టిస్తానని మాట ఇచ్చి డీల్ కుదుర్చుకుంది. కనుక ఆమె ప్రతిరోజు వేధిస్తూ ఉన్నప్పుడు అతను చెప్పాడు కదా, నా జడలను తీసుకెళ్ళి బండకేసి కనుక కట్టావంటే, పలానా దగ్గర కట్టావంటే నేను ఇక బలహీనుడిని అయిపోతాను, రకరకాల మాటలు చెప్తూ వచ్చాడు. అలాగే ఫిలిస్తీయులు వచ్చారన్నప్పుడు దారపు పోగులను తెంచుకొని వెళ్ళినట్లుగా వెళ్ళాడు. ఆ రోజున ఆమె చాలా మనసంతా హట్ అయిపోయింది పాపం. ఇదైపోయి శాంసన్ అంటది, నువ్వు నన్ను మోసం చేశావు, ఇక నువ్వు నా ఇంటికి రావద్దులే అని అంటే, ఆ రోజున శాంసన్ అంటాడు, ఆ రోజు మనసుకి చాలా పాపం విరక్తి వచ్చేసిందంట, బ్రతకాలని అనిపించలేదంట. ఎప్పుడైతే ఆమె అలిగిందో శాంసోనికి బ్రతకాలని అనిపించలేదంట. ఇతను ఎవరు? ఒక నాజీరు చేయబడినటువంటి అభిషేకించబడిన దైవజనుడేంటి, ఒక వేశ్య ఇంటికి వెళ్ళడమే కాకుండా ఆమె అలిగినంత మాత్రాన ఈయనకి మరణాన్ని అపేక్షించాడంట. ఆ తర్వాత మరణం చెందాలి చనిపోవాలని అనిపించి ఇక మనసు విసుగు చెంది అప్పుడు తన యొక్క రహస్యాన్ని బయట పెట్టేశాడు.
ఏం చెప్పాడు? చిన్ననాటి నుంచి నా యొక్క వెంట్రుకలు నాజీరు చేయబడిని, ఏనాడు నాకు మరి మంగలి కత్తి నా తల మీదకి రాలేదు, కనుక నా బలము నా జుట్టులోనే ఉందని చెప్పినప్పుడు చక్కగా పడుకోబెట్టి పిలకలన్నీ కత్తిరించి పెట్టేసి, అదిగో ఫిలిష్తీయులు వచ్చారు, ఇతనిని పట్టుకొని వెళ్ళిన సందర్భం మనకు తెలుసు. ఎంతో గొప్ప అభిషిక్తుడు, దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయాల్సిన ఈ శాంసన్ జీవితంలో అయితే ఒక్కటి గమనిస్తాము, బైబిల్ గ్రంథంలో ఆ మాట ప్రత్యేకంగా వ్రాయబడి ఉంటుంది. శాంసన్ అనుకున్నాడంట, ఫిలిష్తీయులు నీ మీదకి వస్తున్నారన్నప్పుడు ఓ వెరజిమ్మి పైకి లెగుద్దాం అనుకున్నాడు, కానీ అప్పటికే గుండు చేయబడిందని కాదు, కానీ దేవుని హస్తము అతనిని ఎడబాసింది అన్న విషయాన్ని శాంసన్ గుర్తుపట్టలేకపోయాడు. అంటే దేవుని ఎప్పుడైతే విసర్జించాడో, దేవునికి ఇచ్చిన మాటను ఎప్పుడైతే ఇతను మరి మర్చిపోయాడో, అదిగో నాజీరు చేయబడిన అంశాన్ని ఎప్పుడైతే ఢిల్లీలాగా చెప్పుకున్నాడు, అవన్నీ జరిగినప్పుడు దేవుని హస్తము అతనిని విడిచిపెట్టిన విషయం కూడా అతనికి తెలియలేదండి. కానీ ఈ రోజున మన జీవితాల్లో దేవుని ఆశ్రయించినంత వరకే దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది. ఆ హస్తము ఎడబాసిన సంగతి కూడా తెలియనంతగా విడిచిపెట్టబడ్డాడు శాంసన్. కనుక ఉదయకాలాన ఈ విషయాలు మనం గమనించినప్పుడు అది ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఈ పరిస్థితులు నాకు కలగకూడదయ్యా, నేను ఆశీర్వదించబడిన తర్వాత నాకు మనసులో గర్వం రాకూడదు, నేను ఆశీర్వదించబడిన తర్వాత నా జీవితంలో ఇలాంటి పట్టుబడే అనుభవాలు, పాపములో పడే అనుభవాలు, శపితమైన అనుభవాలు నాకు వద్దయ్యా, కాబట్టి నన్ను ఆశీర్వదించి నా సరిహద్దుని విశాలపరిచి ఆ తర్వాత అసలు నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచయ్యా. ఎందుకంటే దేవుడు మాట ఇస్తే ఆ మాటలో ఆయన నిలబడతాడు. కనుక నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే నేను కూడా నరమాత్రుడినే కదా, నేను నిన్ను విసర్జిస్తానేమో, నేను మనసులో గర్వం వచ్చేసిద్దేమో, నేను పాపంలో పడిపోతానేమో, కనుక నాకు నీ హస్తం తోడుగా ఉంచమని ఆ ప్రత్యేక ప్రార్థన అతను చేశాడు. చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన ఎబ్బేజు ప్రార్థన. అయితే ఆ రెండు అంశాలు నేను చెప్పడంలా, నన్ను అభివృద్ధిపరచు, నన్ను విశాలపరచు అనేది నేను చెప్పట్లేదు, కానీ నీ హస్తం నాకు తోడుగా ఉండాలి అనేది మెన్షన్ చేసి మరి చాలా ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటాడు ఎబ్బేజు. కనుక ఉదయకాలాన మనం ప్రార్థన చేసుకోవాలి. ఏంటో తెలుసా? ప్రభా నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని అడగడం మంచిదే, కానీ నన్ను ఆశీర్వదించి నన్ను దీవించిన తరువాత నీ హస్తం మాత్రం నాకు తోడుగా ఉండ దయచేయమని దేవుణ్ణి మనం మానక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన హస్తము మనకు తోడుగా ఉండకపోతే మనము ఆత్మీయతలో పడిపోయే సందర్భాలు, ఆయన హస్తం మనకు తోడుగా ఉండకపోతే మన జీవితంలో అనేకమైన అపజయాలు పాలైపోతాం. దేవుడు మనల్ని ఎడబాసేటువంటి పరిస్థితులు కలుగుతాయి. కనుక ఈ ఉదయకాలం మనమంతా ప్రార్థన చేసుకుందాం. అయితే ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లుగా ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారికి దేవుని హస్తం తోడుగా ఉంటుంది. కనుక దేవుని చిత్తమే అయితే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే కలిగే కార్యాలు దేవుని చిత్తమైతే రేపటి దినాన్ని మనం చూద్దాము. కానీ దేవుని హస్తము మనల్ని ఎడబాస్తే మన జీవితాలు ఏమవుతాయో ఈ దినాన్ని మనం తెలుసుకున్నాం. కనుక ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. ఎందుకంటే ఎన్ని దీవెనలు మనం కలిగి ఉన్నా మనం కనుక అదిగో ఉజ్జియా జీవితంలో ఎంతో గొప్ప పరిపాలన చేశాడు. చిన్న వయసులోని దేవుని చేత ఎన్నుకోబడి చక్కగా 16 ఏళ్లప్పుడు దేవుని రాజుగా మార్చబడినటువంటి మామూలు విషయం అండి. 16 ఏళ్లప్పుడు రాజరికంలోనికి వచ్చిన అతను 52 సంవత్సరాలు పరిపాలన చేశాడే. మరి ఆ పరిపాలన దేవుడు ఎంతో గొప్ప పేరునిచ్చాడు, కీర్తినిచ్చాడు, ప్రతిష్టనిచ్చాడు. ఎన్నో చేస్తే ఆఖరికి చివరిగా కుష్టు వ్యాధిగ్రస్తుడిగా మరణించాడు. కనుక శాంసన్ యొక్క ప్రయాణం కూడా చాలా అభిషిక్తుడిగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసిన అతని జీవితంలో చివరికి ఎలాంటి మరణాన్ని చెందాడో మనకి తెలుసు. కనుక ఉదయకాలం ప్రార్థన చేసుకున్న, ప్రభా ఇలాంటి పరిస్థితులు నాకు కలగకూడదు అంటే ఏదో కీడి కలగకూడదని కాదు, కానీ నీ హస్తం నాకు తోడుగా ఉండకపోతే ఏమోనయ్యా నేను కూడా మనసులో గర్విస్తానేమో, నా జీవితంలో ఎలాంటి ముగింపు. ఎందుకంటే ప్రారంభం మన జీవితంలో అల్పంగా ఉన్న మన ముగింపు చాలా మహిమకరంగా మనం ముగించాలి. ప్రారంభం అల్పమై ఉండొచ్చు, అంటే తక్కువలో ఉండొచ్చు, తర్వాత చాలా గొప్పగా ఆశీర్వదించబడాలని కాదు, కానీ మన జీవితంలో కొందరు చూడండి వాళ్ళ ప్రారంభం చాలా ఘనంగా ప్రారంభిస్తారు ఆత్మీయతలో. పక్కనున్న వాళ్ళని చూసి పరిశీలిలాగా నేను అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ అనేవాళ్ళు కొంతమంది.
కానీ ఆఖరికి కుక్క చావు చేస్తారు ఆత్మీయతలు. కానీ ప్రారంభం ఒకవేళ తప్పటడుగులే వేస్తూ ఉండొచ్చు, కానీ మన ముగింపులో మాత్రం మహిమకరంగా మన యాత్రను మనం ముగించాలి. తప్పనిసరిగా ఆయన వలె మనం మారాలి. ఆయన వలె చివరి ఆఖరికి మనం ఎలా ఉండాలంటే ఆయన రూపుకు మన సమరూపంగా అంటే దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా మారాలి. ఈ మధ్యకాలం మనం విన్నాం కదా, యేసులాగా మనం మారాలి. మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న తీర్మానం కలిగి ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీ హస్తం నాకు తోడుగా ఉండ దయచేయమని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంది. ఎబేజు చేసిన ప్రార్థన చాలా ప్రత్యేకమైన ప్రార్థన. ఆశీర్వాదాన్ని కోరుకున్న అతను ఆశీర్వాదం దయచేయనాయనా అని ఆ ప్రార్థన ముగించలేదు. కానీ ప్రభా, నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులన్నిటినీ మీరు విశాలపరిచిన మీదట అయ్యా, నాకు అన్నిటికంటే మించి నీ హస్తం మాత్రం నాకు తోడుగా ఉంచయ్యా. నీ హస్తము తోడుగా ఉండకపోతే నా జీవితంలో ప్రభా మరలా నేను నిన్ను మర్చిపోయి పతనానికి వెళ్తాను, కనుక నాకు ఆ పరిస్థితులు వద్దు నాయనా అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని కనపరుస్తూ ఉన్నామయ్యా. ఎబేజు చేసిన ప్రత్యేకమైన ప్రార్థనను మీరు మా ముందుంచి, నిజమే నాయన, ఎబేజు ఎంతో వేదన మధ్యలో ఉన్నప్పటికీ కూడా నాయన నిన్ను ఆశ్రయించాడు. అలాగునే మా జీవితాల్లో సాతానుగాడు ఆయా సమయాల్లో నాయన మా జీవితాల్లో నాయన జొరబడి మీరు మాకు అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైన దీవెనలు మా జీవితంలో మీరు ఇస్తే వాటిని మేము చూడకుండా వేదనలే చూస్తూ నాయన ప్రతినిత్యం కూడా సనిగే వారంగా గొనిగే వారంగా మేము ఉండకుండా మా జీవితాల్లో మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి దీవెనలను బట్టి మిమ్మల్ని స్తుతించు వారంగా మేము ఉండాలని, అలాగునే నాయన ఎబేజు వేదనలో చేసినటువంటి ప్రార్థనను మా ముందుంచారు. నిజమే నాయన, మా జీవితంలో ఎన్నో మాకు కలిగిన అయ్యా ఇదిగో నాయన మా జీవితాల్లో మీ హస్తం మాకు తోడుగా లేకపోతే మాత్రం నాయన మా జీవితాల్లో పతనానికి మా జీవితం పతనమైపోతుందని, అలాగునే ప్రభా ఇదిగో గొప్ప అభిషిక్తుడు నీ కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి శాంసోని జీవితం నాయన ఎంత దుర్మరణం పాలైపోయాడు నాయన. ప్రభా భయంకరమైన పాపములో అతను పడిపోయాడు నాయన. కనుక అలాంటి స్థితిగతులు మాకు రాకమునిపే ఇదిగో ఎబేజు చేసిన ప్రార్థన మేము కూడా ఉదయకాలం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ ఆత్ముడా, నీ హస్తాన్ని మాకు తోడుగా ఉండ దయచేయండి నాయన. మీరు మాకు తోడుగా ఉండాలి, మీ హస్తం మాకు తోడుగా ఉండాలి. అయితే నిన్ను ఆశ్రయించు వారికే నీ హస్తము తోడుగా ఉంటుంది కనుక నాయన నిన్ను ఆశ్రయించు అనుభవాలు ఉజ్జియా కూడా నిన్ను ఆశ్రయించాడు, కానీ కొంతకాలం మట్టికే నాయన. కానీ మా జీవితంలో కొంతకాలమే కాదయ్యా నిన్ను ఆశ్రయించేది అయ్యా, అది ఏ స్థితి అయినా కావచ్చు నాయన, చివరి ఆఖరి క్షణం వరకు నిన్ను ఆశ్రయించి నాయన మేము కన్ను మూయాలి. కానీ నాయన మేము ప్రభ ఆశీర్వదించబడేంత వరకే నిన్ను ఆశ్రయించి మాకు ఆశీర్వాదం కలిగిన తరువాత నిన్ను మరిచిపోయే వారంగా మేము ఉండకూడదు నాయన. అయ్యా నిన్ను ఆశ్రయించినంతకాలము ఉజ్జియాకు నీ హస్తము తోడుగా ఉంది నాయన. నీ హస్తము తోడుగా ఉన్నందువల్ల అతను ఆశీర్వదించబడ్డాడయ్యా. కనుక మా జీవితాలలో అయ్యా ఇదిగో చివరి క్షణాల వరకు నిన్ను ఆశ్రయించు అనుభవాలు మాకు దయచేయండి. నిశ్చయంగా ఉదయ కాలాన ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో అయ్యా ఉన్న ప్రతి వేదనను మీరు కొట్టివేయండి నాయన. వేదనలు దీవెనలుగా మీరు మార్చండి నాయన. మీరు కలుగు చేసినటువంటి దీవెనలు బట్టి నాయన మిమ్మల్ని స్తుతించు వారిగా వారిని మీరు చేయండి. అంతేకాదు నాయన, వారిని దీవించడమే కాదు నీ హస్తాన్ని వారికి తోడుగా ఉండ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అంత మాత్రమే కాక ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలలో ఉన్నటువంటి ప్రతి కష్ట దినాలను మీరు పోగొట్టండి నాయన. దుఃఖ దినములను పోగొట్టి నాయన సంతోషాన్ని కలుగు చేయమని ఈ ప్రార్థనలో ప్రభా వారు ఏ విషయమై ఏకీభవిస్తున్నారో ఆ యొక్క కార్యములన్నిటిని మీరు సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అలాగే ఇది నాన్న పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా మీరు దీవించి శ్రేష్టమైనటువంటి ప్రతి ఈవిని వారికి కలుగు చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి, దేవుని కరుణాహస్తం మీకు తోడై ఉండి మీ జీవితాలని ఆశీర్వదించి మరి ఆత్మీయతలో అంతకంతకు మరి స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్.